మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువుతో మనం గడపటం ఎంతో ఆనందం. ఈ సమయంలో ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ తెరిచి దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుకుందామా? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 24వ వాక్యం చదువుకుందాం. రాజు ఆజ్ఞేయగా దానియేలు పైన నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహముల గృహలో పడదోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడదోసిరి. వారా గృహ అడుగునకు రాక మునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పళ్ళ 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 పరగొరికి పొడి చేశాను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, ఈ పునరుద్ధానపు ఆరాధనలో చక్కగా ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చినారు. నీ ప్రియ బిడ్డలందరినీ మీరు సమకూర్చినారు నాయన. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోచుండగా నీ కృప కలిగిన మాటలు, బ్రతికించే మాటలు, నెమ్మదినిచ్చే మాటలు మాకు వినిపింపచేయండి. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించండి. ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. జాగ్రత్తగా మీరు నా వైపు చూస్తూ మాట్లాడండి. ప్రభు మించి మీతో మాట్లాడతారని నమ్ముతున్నాను. దగ్గర అప్పటికి దానియేలు 67 సంవత్సరాల నుంచి ఆ దేశంలో ఉంటామన్నాడు, బబులోను దేశంలో. 17 సంవత్సరాల వయసులో, ఆల్మోస్ట్ 17 సంవత్సరాల వయసులో బబులోను దేశానికి బానిసగా దానియేలు తీసుకొని పోయారు. తీసుకొని పోయిన తర్వాత 67 సంవత్సరాలు అయింది. అప్పటికి ఆ గడ్డ పైన కాలు పెట్టి దానియేలు 67 సంవత్సరాలు అయింది. దానియేలుతో పాటు 2,15,000 మంది ఆ బబులోను దేశానికి కొనిపోబడ్డారు. అయితే దానియేలు, షడ్రక్, మేషకు, అబేద్నెగో వాళ్ళు మాత్రమే రాజు యొక్క గృహంలో నివసిస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు ఆ ప్రాంతంలో బానిసలుగా, వీళ్ళు కూడా బానిసలుగా ఉన్నారు. అయితే దానియేలు పైన కొన్ని వ్యతిరేకమైన సమస్యలు వచ్చినాయి, కొన్ని వ్యతిరేకమైన ఇబ్బందులు వచ్చినాయి, కొన్ని వ్యతిరేకమైన ఆటంకాలు వచ్చినాయి. ఈరోజు నేను చెప్పే ఒక విలువైన మాట ఏంటంటే, ఈరోజు చెప్పే వాక్యం యొక్క పాఠం ఏంటంటే, మనం ఎవరితో పోరాడాలి? మనం ఎవరితో పోరాడాలి? నువ్వు ఎవరితో పోరాడాలి? నేను ఎవరితో పోరాడాలి? బహుశా ఇక్కడున్న చాలా మందికి తెలుసు అనుకుంటాను. గత 4 రోజుల క్రితం ఒక అబ్బాయి, 10th క్లాస్ చదువుకున్న అబ్బాయి ఫోన్ అడిగాడు. మమ్మీ ఫోన్ చూసుకుంటానని చెప్పేసి అని 10,000 రూపాయల ఫోను. కాసేపు ఫోన్ చూసుకుంటా నీ మమ్మీ అని చెప్పేసి అన్నాడు. అంటే వాళ్ళ మమ్మీ ఏం చెప్పిందంటే, నానా, నాకే చూడండి అందరూ, నానా రేపు మీకు ఎగ్జామ్ ఉన్నాయి, నువ్వు చదువుకో, ఎగ్జామ్ అయిపోయినాక ఫోన్ మొత్తం నువ్వే తీసుకో, ఇప్పుడు మాత్రం చదువుకోనానా, దయచేసి నా మాటినంటే నువ్వు ఫోన్ ఇవ్వకపోతే బయటికి వెళ్ళి ఆడుకుంటా అని చెప్పేసి అంటున్నాడు. ఫోన్ ఇయ్యి, లేకపోతే నా ఫ్రెండ్స్తో పోయి తిరిగి వస్తాను, ఎగ్జామ్ పోనీరా బాబు, నువ్వు చదువుకో అని మాట్లాడుతుంటే అమ్మ మాట లెక్క చేయకుండా వీడు మూర్ఖుడు అని చెప్పేసి వాళ్ళ అమ్మ చేసిందంటే, సరే నేను బయటికి వెళ్తున్నా, నేను ఫోన్ ఇయ్యను, నేను బయట పంపాను, కూర్చో, నీకు ఎగ్జామ్ అయిపోయినాక నేను నీకు ఫోన్ ఇస్తాను చెప్పేసి అని వాళ్ళమ్మ ఆ ఇంటికి తాళం వేసేసేసి బయటికి పోయి మార్కెట్కి వెళ్ళిపోయి కూరగాయలు తెచ్చుకునే లోపు, ఎప్పుడమ్మా కూరగాయలు తెచ్చుకునే సమయంలో ఒక అరగంటో లేకపోతే గంటో ఇంట్లో ఉన్న 10 లక్షల రూపాయల వస్తువులు పాల్గొట్టేశాడు.
సోఫాలు సింపేశాడు, లెట్ని కూర్చునే కబోర్డులు కూడా పగల కొట్టేశాడు, అద్దాలు పగల కొట్టేశాడు, గిన్నెలు పగల కొట్టేశాడు, ఫ్రిడ్జ్ పగల కొట్టేశాడు, టీవీ పగల కొట్టేశాడు, ల్యాప్టాప్లు పగల కొట్టేశాడు, మొత్తం ధ్వంసం చేసి పడేశాడు. ఒక ఇంటిని కూల్చేస్తే ఎలా ఉంటుందో అలా ఉండిపోయింది. ఆ దూది మొత్తం రేగిపోయింది. నేను చెప్తున్నాను, అది చూస్తూ ఉండగా నా హృదయం చాలా బాధపడింది. తల్లిదండ్రులు బిడ్డలు బాగుండాలని ఎంత కష్టపడి సంపాదించున్నారో. నా కొడుక్కి మంచి సోఫా కావాలని, నా కొడుక్కి మంచి ఏసీ కావాలని, నా కొడుక్కి మంచి బెడ్ కావాలని, నా కొడుక్కి ఇది ఉంటే బాగుంటుందని వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బిడ్డలు ఆఫ్టర్ ఆల్ 10,000 రూపాయల ఫోన్ కూడా 10 లక్షల రూపాయల సామాను పాడు చేసాడండి. మీరు కూడా జాగ్రత్తగా వినాలి. జాషువా, పెద్దలకి జాగ్రత్తగా వినాలి. మీకు ఏదైతే మీ తల్లిదండ్రులు ఇస్తున్నారో వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అది మీ తండ్రి కష్టమని, అది మీ తల్లి కష్టమని. ఎన్ని రాత్రులు మీ నా నిద్ర మానుకున్నాడో, ఎన్ని రాత్రులు కుటుంబానికి దూరంగా ఉన్నారు తల్లిదండ్రులు. ఎంతో కష్టపడి వాళ్ళు రూపాయి పోగు చేసి నీకు ఇస్తే దాన్ని ఎంత అనవసరంగా పాడు చేస్తున్నావు, దాని ఇలువ తెలియకుండా పాడు చేస్తున్నావు. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడో, ఎన్ని రోజులు పస్తులు ఉన్నాడో. పండగ బట్టలు కొనుక్కోకుండా బిడ్డలకు బట్టల గురించి తల్లిదండ్రులు ఎంతమంది లేరండి? నాకు బాగా తెలుసు. కోడిగుడ్డు కూర ఉన్నప్పుడు మా అమ్మ నా కోసం కోడిగుడ్డు దాచిపెట్టేది. నేను అనేవాడిని, నువ్వు తినొచ్చు కదమ్మా అంటే, ఇది నీ కోసమే, నువ్వు తినమని చెప్పేసి అన్నది. పొద్దున్న లేచి తినేవాడిని నేను. తల్లిదండ్రుల విలువ తెలియట్లే బిడ్డలకి, తల్లిదండ్రుల విలువ తెలియట్లేదండి. మనం ఎవరితో పోరాడాలి? ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నాను, దేవుని సేవకుడిగా రాత్రి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా, మన ఇంట్లో బిడ్డలకి మనం పనులు నేర్పించాలి. ఆమె ఏ పనులు నేర్పించాలి తెలుసా? ప్రశాంత్ బాబు జాగ్రత్తగా, నీ కొడుకు చేత నీ ఈపుడు తెచ్చుకుంటూ నేర్చుకో. దొరక నీ బిడ్డల చేత కాళ్ళు తెచ్చుకుని నేర్చుకో, కాళ్ళకు నూనె పెట్టించుకుని నేర్చుకో, తలకు నూనె పెట్టించుకుని నేర్చుకో. ఎందుకు ఈ పనులు చేయాలంటే, రేపొద్దు నీ వృద్ధాప్యంలో నీ కాళ్ళు పడటానికి వాడు సిగ్గుపడ్డావు. ఇప్పుడు నా పిల్లోడికి కాళ్ళు పడటం నేర్పించకుండా నీకు ముసలితనం వచ్చినాక కాళ్ళు పట్టమన్నప్పుడు వాడు సిగ్గుపడతా ఉంటాడు. ఇప్పుడు నీ కాళ్ళు పడతాం నేర్చుకున్నాడు అనుకో, కాళ్ళు ఒత్తడం నేర్చుకున్నాడు అనుకో, కాళ్ళకు నూనె పడతాం నేర్చుకున్నాడు అనుకో, నువ్వు ముసలితనం అయిపోయినాక అదే అలవాటు వచ్చింది కాబట్టి రేపొద్దున బాగా చూసుకుంటాడు. రాత్రి దేవుడు నాతో అలాంటి ఒక విషయం మాట్లాడాడు. మనం నేర్పించాలి. మన బిడ్డల్ని మన బాతులో తీసుకెళ్ళేసి, నాయన నన్ను ఈపుతోపు, నువ్వు కూర్చో, నీకు అన్నీ బాగానే ఉన్నాయి, కూర్చో, కావాలని చెప్పాలి. ఎందుకో తెలుసా, రేపొద్దు నీకు వృద్ధాప్యం వచ్చుతా చూసావా, అప్పుడు వాడు నీకు ఉపయోగపడతాడు. వాడికి సిగ్గుండదు అప్పటికి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు కాబట్టి సిగ్గుండదు. చిన్నప్పటి నుంచి బిడ్డలు అంట్లు కడుగుతున్నాడు అనుకోండి, వాడు కలెక్టర్ అయినా కానీ అంట్లు కడుగుతాడు, సిగ్గు అనిపించదు వాడికి, సిగ్గు అనిపించదు. ఈ రోజుకి నా కిచెన్లో నేను పనిచేస్తానండి, అంట్లు కడుగుతాను, లంగాలు ఆరేస్తాను, అవసరమైతే లంగాలు మార్చేస్తాను. నాకేం బాధ? నా ఇంట్లో పని నేర్చుకుని తప్పే ఉంది? నాకు ఎవరు నేర్పించలా, నా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్న వయసులో సమాధానం చెప్తున్నాను. చిన్న వయసులో మీకు సేవ చేపించుకోండి, మీకు సేవ చేపించుకోండి, అది చాలా ఆశీర్వాదం. బైబిల్ తెరిచి 22వ అధ్యాయం ఆదికాండం 7వ వచనం అనుకుంటా, చదవండి. 7వ వచనమేనా 6వ వచనమా? ఆదికాండం 22వ అధ్యాయము 6వ వచనం, 5వ వచనం. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదామని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి, చాలు. ఏం పెట్టాడమ్మా? వాళ్ళ ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళు 318 మంది పనులు ఉన్నారు. ఆ కన్నవారు కనీసం 600 మంది ఉంటారు. అంటే వాళ్ళ ఇంట్లో ఆల్మోస్ట్ 4000 సంవత్సరాల క్రితమే 1000 మంది పనివాళ్ళు కలిగిన ఒకే ఒక ముద్దుల కుమారుడు ఇస్సాకు.
ఇస్సాకు పైన ఏ పని చేపిస్తున్నాడు? కట్లు మోపిస్తున్నాడు. ఒకే ఒకడు, అమ్మ నా కొడుకు అరిగిపోతాడు, అమ్మ ఎక్కడ చేస్తాడో. ఇప్పుడు ఎక్కడ చేస్తాడు నువ్వు ప్రేమతో అంటావో, రేపొద్దున వాడు నీ మాట అండి అంతే. ఇప్పుడు నీకు వచ్చింది ప్రేమ పుట్టకొచ్చింది అంతే. మైకిల్ నాకు తెలిసి 8-9 సంవత్సరాల వయసులో ఈ పిల్లర్స్ మొత్తం కంకర కలిపాడు చిన్న కొట్టు ముందు కూర్చొని. నాకు బాగా గుర్తు, వీడియోస్ కూడా ఉన్నాయి, ఇప్పుడు లేవు, పోయినాయి. అది చూసుకొని బాధ వస్తున్నప్పటికీ సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకు తెలుసా? నా కొడుకు దేవుడు పని చేస్తున్నాడు. స్కూల్కి పోయి వచ్చేసి బట్టల మీదే స్కూల్కి పోయి వచ్చేసేసి ఒక పెద్దవాడు పని చేస్తున్నట్టు పని చేస్తూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు సిగ్గుపడ్డ పని చేయటం కోసం. పని అంటే పారిపోడు. శుద్ధకట్టు జాషువా డాలియన్లో ఉన్నాడు. శుద్ధకట్టు జాషువా డాలియన్లో రాలేట్లే. వాళ్ళకి ప్రార్థన అంటే భక్తి ఎక్కువ. ఇదిగో అంటాడంతే కనపడ్డా. ఇంకా పని చెప్పేవనుకో, ఇదిగో అంటాడే కనపడ్డా ఇంకా అంతే. మరి ఎవరు ఆత్మ వచ్చిందో అర్థం కావట్లేదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడి సేవకుడుగా నేను మాట్లాడుతున్నా మాట తెలుసా? నువ్వు పోరాడాలి. దేన్ని, ఎవరితో పోరాడాలి, దేనితో పోరాడాలో నేను చెప్తాను, జాగ్రత్తగా అండి. దానియేలు 67 సంవత్సరాలు అయిపోయింది బబులోను దేశానికి పోతే అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నారు. ఎదుగుతున్నప్పుడు ఈ అహష్వేరోషు ఆల్మోస్ట్ తన సామ్రాజ్యం పైన 120 మంది అధికారులను నియమించాడంట. చదవండి, 1వ వచనం, 6వ అధ్యాయం 1వ వచనం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా నుండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ప్రముఖుడు. ఇప్పుడు నాకు చూడండి, ఈ దర్యావేషు సంస్థానం పైన అధికారులుగా ఉండటానికి 120 మంది ఎమ్మెల్యేలు అనుకోండి, లేకపోతే 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 120 మంది ప్రధానుల పైన 3 ప్రాముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. 3 ముఖ్యులు ఉన్నారంట. ఆ 3లో ముఖ్యుడు దానియేలు. ఇప్పుడు ఈ దానియేలు ఎవరంటే దేవునికి భయపడేవాడు, దేవుడికి ప్రార్థన చేసేవాడు, దేవుడు అంటే వణికేవాడు, దేవుని కార్యాలు చూసుకునేవాడు. ఆరాధన చేస్తుంటే నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుందండి. ఏం చేస్తా, 1,00,000 మంది మనుషులు నేనున్నా సరే నా దేవుడు నాకున్నాడు. నా తండ్రి కంటే, నాన్నవారి కంటే, నన్ను కన్నవారి కంటే, నాతో ఉన్నవారి కంటే మించిన దేవుడు నాతో ఉన్నాడన్న ధైర్యం నాకు కలుగుతుందండి. నువ్వు ఆరాధిస్తున్నప్పుడు ఇలాంటి ధైర్యం నీకున్నా నువ్వు చెప్పగలవా? దానియేలు ఎక్కడున్నా సరే నేను ఆరాధించే దేవుడు నావాడు, నేను ఆరాధించే దేవుడు నావాడు అని చెప్పేసి ధైర్యం దానియేలు దగ్గర కనబడుతుందండి. దానియేలు డబ్బుకి, బంగారానికి, స్త్రీ వ్యామోహానికి, లోక ఆశలకు లొంగేవాడు కాదు. దానియేలు లొంగేది కేవలం దేవునికి మాత్రమే, ప్రార్థనకు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి మనం ధ్యానం చేసుకున్నట్టు లోకానికి నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ప్రభువుకి నువ్వు మారిన వాడిగా మాత్రమే కావాలి. స్తోత్రం. అయితే ఈ 120 మంది కూడా, లేకపోతే ఈ 122 మంది కూడా లంచాలు తీసుకుంటూ, మోసాలు చేస్తూ, వాళ్ళ యొక్క ఇష్ట నెరవేర్చుకుంటూ ఉన్నాడు. వారి పైన దానియేలు అధికారిగా ఉంటే ఈ దానియేలు వారిని అడ్డగిస్తూ ఉన్నాడు. మీరు చేస్తుంది పనిచేది కదా అబ్బాయి, మనం ఇది చేయకూడదు, మన రాజ్యము పరిపాలన బాగుండాలి, దర్యావేష్ గారికి, మన రాజు గారికి మంచి పేరు మనం తీసుకొచ్చే వారిగా ఉండాలని చెప్పేసి అని నమ్మకమైన బంటుగా. అందుకే బైబిల్ చెప్పిద్ది, దానియేలు సింహాల బోన్లో ఉంటే రాజు నిద్రపోలేదు, ఉపవాసం ఉన్నాడంట. కాడి మీద తెసా దర్యావేష్ యొక్క రాజ్యం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండటం కోసం దానియేలు పాకులాడాడు, దానియేలు ప్రార్థన చేశాడండి. ఇలాంటి ఒక శ్రేష్టమైన వ్యక్తిని ఎదురు తిరగటానికి వాళ్ళు ఏమి నెరవేర్చబట్టలేదు. దానియేలు చెప్పింది చేయాలి, నెరవేర్చబడతలేదు. ఆ 122 మంది అధిపతులు ఒక ప్లాన్ చేశారు, ఏ విధం చేతనైనా సరే దానియేలుని అడ్డు తొలగించుకోవాలని. ఏ విధము చేతనైనా సరే దానియేలుని అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి నేను ప్రార్థన వాళ్ళు ప్లాన్ చేస్తే, నాకు చాలా నచ్చిన మాట ఏదో చెప్పమంటారా? దానియేలు ఈయన అధికార అయ్యుండి కూడా, 3లో ప్రాముఖ్యుడై ఉండి కూడా, ఆ సామ్రాజ్యం అంతటి పైన
ప్రాముఖ్యమైన వ్యక్తి ఉండి కూడా మనుషులతో పోరాడలేదు. హల్లెలూయా. మీకు నోరులు రావు చెప్పడం కోసం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఏదైనా చేయగలిగిన ఘనుడవు నీవే, ఏదైనా చేయగలిగిన, చప్పలు కొట్టండి. ఏదైనా చేయగలిగిన ఘనుడవు నీవే, సమస్తం అన్నీ నీకే సాధ్యము దేవా. యేసయ్య నీవే నా ఎత్తైన కోటవు, యేసయ్య నీవే నా దాగు చోటువు, యేసయ్య నీవే, యేసయ్య నీవే నా దాగు చోటువు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 122 మంది అధికారులు దానియేలు యొక్క అడ్డు తొలగించుకోవాలని ఆలోచన చేసినప్పుడు దానియేలు వారితో పోరాడలేదు. వారితో పోరాడలేదు కాబట్టి తలంచుకున్నాడు. ఆయన సింహానుభవంలో వేశారు. స్తోత్రం. జాగ్రత్తగా రండి, నేను చెప్తున్నాను. నువ్వు ఎవరితో పోరాడాలి? నువ్వు ఎవరితో పోరాడాలంటే మనుషులతో కాదన్న పోరాడేది మనం. ప్రశాంతన్న, మన మనుషులతో కాదు పోరాడేది, మన ఎదుట ఉన్న పరిస్థితులతో పోరాడాలి. ఆమేన్. మన ఎదుట ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో, ఏ పరిస్థితులు అయితే మనం దాటలేకపోతున్నామో, ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో, ఏ కరువు అయితే ఉందో, ఏ కష్టం అయితే ఉందో, వాటిపైన పోరాడి విజయాన్ని పొందుకోవాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చెప్తున్నాను, నువ్వు పోరాడాలి. ఎవరితో పోరాడాలి తెలుసా? మనుషులతో కాదు, మనుషులతో కాదు. ఎవరితో పోరాడాలి? నీ ఎదుట ఉన్న పరిస్థితి, అది నీ ప్రాణం తీసేదైనా కావచ్చు, అది నిన్ను అవమానంలోకి తీసుకెళ్ళేదైనా కావచ్చు, దానిపైన పోరాడి నువ్వు విజయం పొందుకోవాలి. అప్పులున్నాయా? అప్పులపై విజయం వచ్చేంత వరకు పోరాడాలి. పేరు లేదా, ఖ్యాతి లేదా, మర్యాద లేదా, నువ్వు మర్యాద పొందుకునేంత వరకు పోరాడాలి. నువ్వు పోరాడి వాటిపైన విజయం పొందుకోవాలి. స్తోత్రం. ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కాదు మనం పోరాడేది, జాగ్రత్త తినాలి. ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కాదు మనం పోరాడేది, తల్లిదండ్రుల మీద కాదు పోరాడేది. బాబు అర్థమవుతుందా? ఎప్సిబా, మాకు అదే కావాలి, అదే కాదు, నీకు నిజంగా నీకు అదే కావాలా? దానికంటే మించింది నా దేవుడు ఇస్తాడు. దేవుని దగ్గర పోయి పోరాడు. దేవుని దగ్గర నువ్వు పోరాడు, దాని మించింది ప్రభు ఇస్తాడు. మనం పరిస్థితుల పైన పోరాడే వరకు మార్చబడాలి, మనుషుల మీద కాదు. నేను చెప్తున్నాను, మనుషుల మీద కనుక దానియేలు పోరాడినట్లయితే ఏమీ జరిగేది కాదు. గమ్మును కూర్చున్నాడు. దానియేలు తెలుసు, నేను మనుషుల మీద పోరాడేవాడిని కాదు, నా ఎదుట ఉన్న ఏ పరిస్థితి అయితే ఉందో ఆ పరిస్థితి పైన పోరాడతానని చెప్పేసి అనుకున్నాడు. ఆ పరిస్థితులను బట్టి సింహానుభవంలోకి వెళ్ళాల్సి వచ్చింది. సింహానుభవంలోకి వెళ్ళాడు. నా యేసయ్య ఆ రాత్రి దేవదూతను పంపించేసి సింహాలకి టేప్ వేసేసాడు. ఆ టేప్ మనుషులకు ఎవరు కనబడతలేదు, గమ్మును కూర్చున్నాయి. ఎన్ని సింహాలు ఉన్నాయి చెప్పండి? కొన్ని వందల సింహాలు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ 120 మంది అధిపతుల్ని ఇప్పుడు చదవండి. 24 వచ్చిన 24 వచ్చి చదవండి ఇప్పుడు. దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులు ఎంతమంది? ఎంతమ్మా? 122 మంది. ఎంతమంది? గాడ్ బ్లెస్ యు. చెప్పు, చదువు కన్ను చేయి. ఆ మనుషులు అంటే 122 మంది మనుషులను తోడుకొని వచ్చి సింహముల గృహలో పడదోసిరి. వారిని అంటే ఎంతమందిని? గాడ్ బ్లెస్ యు. 122 మందిని అంటే 122 మంది అధికారుల కుమారులను, 122 మంది అధికారుల యొక్క భార్యల్ని పడదోసిరి. వారు ఆ గృహ అడుగు భాగమునకు రాక మునిపే సింహముల పాలైరి. సింహములు
వారి ఎముకలను సైతము పగుల కొరికి పొడి చేసిన అది ఏం గ్రైండర్ అర్థం కావట్లేదు మా 120 నెంబర్స్ లీడి 120 నెంబర్స్ ప్లస్ ముగ్గురున్నారు. ముగ్గురులో దానియేలు తప్ప ఇద్దరు ఉంటారు. ఇంకా 122 పర్సన్స్ అన్నమాట. వాళ్ళందరూ కూడి వచ్చారని చెప్పేసి 5-6 అధ్యాయాలు రాసి ఉంటుంది. మీరు చదువుకున్న తర్వాత ఇప్పుడు వదిలే. హల్లెలూయా. ఇప్పుడు ఈ 122 మంది అధికారులు, వారి పిల్లలు, వారి భార్యలు ఆ సింహాల గృహలో పడితే చూడండి, అంతమంది పడేసినప్పుడు ఒక్కరు కూడా కింద పడలేదంటమ్మా. ఎన్ని సింహాలు ఉన్నట్టాయో కింద ఏం పడ్డాయి చెప్పండి? పౌడరు, ఎముకలు పౌడరు. ఎందుకు తెలుసా? ఆ సింహాల పైన దేవుని యొక్క దూతల ఆత్మ అక్కడ ఉండిపోయింది. దేవుని యొక్క ఆత్మ దాని మీద ఉండిపోయింది కాబట్టి ఆ శక్తులు వస్తూ ఉండగానే వాళ్ళని పొడి చేసేసినాయి అంట. అందుకే నేను మాట్లాడుతున్నా మాట తెలుసా, రోషంగా మాట్లాడుతున్నాను. నువ్వు పోరాడాల్సింది ఏందో తెలుసా? మనుషులతో కాదు, నీ పరిస్థితితోటి. నీ పరిస్థితులపై నీకు పోరాటం కావాలి. స్తోత్రం. ఇది ఫోన్లో ఏదో గేమ్ ఆడుతాడంట ఒకడు, ఏదో గేమ్ ఆడుతాడంట. ఆ గేములో వాడు ఓడిపోయాడంటమ్మా. ఏం చేయాలంటే లేచిపోయి టిఫిన్ చేయటం, అన్నం తింటాం, నిద్రపోవడం చేయాలి. గేమ్ ఆడితే ఇది చేసేసా ఈ గేములో నేను ఓడిపోయాని చెప్పేసి వాడు తట్టుకోలేక కత్తి తెచ్చుకొని మెడ కోసుకున్నాడు. ఏం చేశాడు? కత్తి తెచ్చుకున్నాడు, మెడ కోసేసుకున్నాడు. ఒరే, ఫోన్లో గేమ్ 100 సార్లు ఆడు గెలుతావు, నువ్వు 100 సార్లు ఆడు గెలుతావు, 200 సార్లు ఆడు గెలుతావు. నేను ఎవరు అడుగుతాడండి అసలు? నేను అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారు? వాడు గేములో ఓడిపోయాడని చెప్పేసి అని పేక్ కోసుకున్నాడంటమ్మా. నిజంగా అంత వైరాగ్యము కుటుంబ విషయంలో ఉంటే, తల్లిదండ్రుల విషయంలో ఉంటే, భవిష్యత్తు విషయంలో ఉంటే, అనేక మందికి నేను ఆశీర్వకరంగా ఉండాలి, కనీసం నేను ఒక 100 మంది కన్నా పనిచ్చేవాడిగా ఉండాలి, నేను పైవాడిగా ఉండాలని చెప్పేసి అని ఆశ ఉంటే, దేవుడు నా ద్వారా అనేక మందికి మేలుకరంగా చేయాలని చెప్పేసి అని కోరిక నీకుంటే ఎంత బాగుంటుంది? అయ్యి ఉండవు మనకి. పక్కనోడు ప్యాంట్ కొనుక్కుంటే మనం జీన్స్ ప్యాంట్ కొనుక్కోవాలి, పక్కనోడు సైకిల్ కొనుక్కుంటే మనం బండి కొనుక్కోవాలి. దానికోసం తల్లిదండ్రులు పీడిస్తూ ఉండాలి. వాళ్ళు రాసే ఎగ్జామ్స్ కోసం మేము ఉపవాసాలు ఉండాలంట, వాళ్ళు రాసే ఎగ్జామ్ కోసం మేము ప్రార్థన చేయాలంట. అమ్మా, మా కోసం ఎవరు ప్రార్థన చేశారమ్మా? మేము చదవాలా ఎంబీబీఎస్లు? మేము చదవాలా డిప్మాలు? హల్లెలూయా. అసాధ్యమైనది లేనే లేదు, అసాధ్యమైనది మహోన్నతుడవైన నా యేసయ్యా, బహు ఆశ్చర్యమే నీ కార్యములు. మహోన్నతుడవైన నీ కార్యములు ఒక్క మాటతోనే ఒక్క మాటతోనే బ్రతికించగలవు, ఒక్కరాయి బ్రతుకు మార్చగలవు. అసాధ్యమైనది నీ కృపనే నిధిగా నాకిచ్చావు. అసాధ్యమైనది ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకోండి, మనం దేని మీద పోరాడాలి చెప్పాలి. దేని మీద పోరాడాలమ్మా?
పరిస్థితులతో పోరాడాలి. గాడ్ బ్లెస్. ఎవరితో పోరాడాలమ్మా? ఏ పరిస్థితి అయితే నిన్ను కుంగదీస్తుందో, ఏ పరిస్థితి అయితే నేను 2 రోజుల నుంచి జకరియా పొద్దున్న లేచేసి 5 గంటలకి ప్రార్థన చేసుకుంటున్నాడు, బైబిల్ చదువుకుంటున్నాడు, రాత్రిపూట ప్రార్థన చేసుకుంటున్నాడు, బైబిల్ చదువుకుంటున్నాడు, కొనుక్కుంటున్నాడు. నేను చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. అప్పుడు ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే ఇదే కనుక గత 2-3 సంవత్సరాలు చేసినట్టయితే ఆనందమే పరమానంద. ఇప్పుడేం పాడుతున్నాడు చెప్పాలి. ఎవరు లేక ఒంటరినై, స్తోత్రం. పరిస్థితుల పైన నువ్వు పోరాడు, దేవునికి విజయాన్ని ఇస్తాడని తెలుస్తున్నాములో. నువ్వు పోరాడు పరిస్థితుల పైన, తల్లిదండ్రుల పైన, అక్క చెల్లెళ్ళ పైన, అన్నదమ్ముల పైన కదా పోరాడేది. ఆస్తి వచ్చేంత వరకు వేసేసిందంటమ్మా. 10 లక్షల రూపాయల ఆస్తి 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిద్దంట. పేరు అడగబాకండి. ఆస్తి 10 లక్షలే, 20 లక్షలు పోయినా పర్వాలేదు అంటుంది ఆమె. ఎవరో కాదు, రక్తం పంచుకు పుట్టిన చెల్లెలే. బైబిల్ కూడా మా సహోదరు ఒక ఉంది. ఏం పేరు చెప్పండి? 30 అధ్యాయము ఆదికాండం 8వ వచనం. 30 అధ్యాయము ఆదికాండం 8వ వచనం. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై ఎవరితో పోరాడిందటమ్మా? ఎవరితో పోరాడింది? అక్కతో పోరాడి గెలిచి, చాలు అవసరం లేదు. ఎవరితో పడిందంట? నేను చిన్నప్పుడు వాస్తవానికి మా అక్కడ బాగా కొట్టేవాడిని. మామూలు కొడతాం, ఒంగు పెట్టి గుద్దితే ధుప్ అంటది అంతే. ఏమందవు అంటే ఆమె తిరిగి కొడితే మనం ఎక్కడ ఉంటామో తెలియదు. కానీ అంటే వాళ్ళు ఓడిపోతుంది ఎందుకు తెలుసా? మనం గెలిపించడం కోసం అని తెలుసుకోవాలి. ఒంగబడి గుద్దేవనుకున్నా ధమా అంటాం అంతే. ఇప్పుడు అనుకో, ఇప్పుడు వేరే విషయం అనుకో, ఎందుకు వాళ్ళు ఓడిపోయారు అంతే. చేయట మొదలు పెట్టేసి మనం 2 గుద్దు గుద్దు అనుకో, ఈ పాడికి పరదేశులమో పాట పాడుకుంటే వాళ్ళే. స్తోత్రం. వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? ఎందుకు ఓడిపోయారు మా? మనల్ని గెలిపించడానికి. అది తెలుసుకుంటా ఇవంటదే. మా అక్కతో పోరాడి కలిసాను. మళ్ళీ పేరేమో దేవుని కృపను బట్టి, దేవుని కృప కోసం. దేవుని కృప కోసం అంట ఎవరితో పోరాడింది? అక్కతో పోరాడాలా? ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. సేవకులతో పోరాడి కృప పొందుకుంటామంట. సేవకులతో పోరాడి కృప అంతా. సాతాను దురాత్మ అంధకార శక్తులతో పోరాడి కృప పొందుకోవాలా? సేవకులతో పోరాడాలా? సంఘం మీద స్ట్రైక్ చేసి పోరాడాలా? స్తోత్రం. జాగ్రత్తగా నాలి. మనం ఎవరితో పోరాడాలి తెలుసా? పరిస్థితులతో పోరాడాలి. ఆ పరిస్థితి ఏంది? రాహేలు పరిస్థితి ఏందన్నా? పిల్లలు లేరు. పోరాడో. వాళ్ళ అత్త గురించి చెప్పు. వాళ్ళ అత్త ఏం చేసింది పిల్లలు లేకపోతే? రాహేలు అత్త ఏం చేసిందమ్మా పిల్లలు లేకపోతే? ప్రార్థన చేసుకుని పోయి 20 సంవత్సరాలు పిల్లలు లేరు రాహేలు అత్తకి. ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన దేవుడు ఒకటి కాదు, డబ్బులు ఇచ్చాడు. స్తోత్రం. డబ్బులు ఇచ్చాడండి. మళ్ళీ కడుపులో కడుపుడు చేస్తుందంట. ఏ హాస్పిటల్కి వెళ్తాం? శ్రావణి హాస్పిటలా? అదేంది? హైమ హాస్పిటలా? మాణిక్యం హాస్పిటలా? కడుపులో కడుపుడు చేస్తుంది. ఎక్కడికి వెళ్ళి తెలుసా? మళ్ళీ యెహోవా సన్నిధిలోకి వెళ్ళిపోయింది. ఎవరు? వాళ్ళ అత్త రెప్కమ్మ. ఈమెం చేస్తుంది? పిల్లలు లేకపోతే అక్కతో పోరాడుతుందంట. పోర్చుకోలేకపోతుంది. రాత్రి ధ్యానం చేస్తాం కదా, ఏమొచ్చింది రాత్రి? ప్రశాంత్ బాబు ఎవరిని చూసి? ఏంది ఇది? అక్కను చూసి అసూయ, అక్కను చూసి పోరాడతాం. అక్కల మీదకి వెళ్తే ఏమొచ్చిందండి? ప్రపంచం మీదకి వెళ్ళవాలి. కానీ స్తోత్రం. నువ్వు పరిస్థితుల మీదకి వెళ్ళు. బిడ్డలు లేరా? బిడ్డల కోసం పోరాడు. నువ్వు గెలవాలి ఏ విధం చేతనైనా సరే. బిడ్డని కళ్ళతో చూసేంత వరకు కన్నీరు కాచడం ఆపల హన్నా. ప్రపంచానికి దాను మొదలుకొని బెర్షెబా వరకు దీవెనకరమైన కుమారుని కందే. ప్రార్థనా పరుల్లో ప్రధానుడు శామ్యుయేల్. గనులైన రాజుల్ని అభిషేకించిన వాడు శామ్యుయేల్. పరిస్థితులపైన మనకు విజయం కావాలి. పరిస్థితులపైన మనం పోరాడాలి. మనుషుల మీద అవసరం లేదు మనకి. తిట్టతారా? తిట్టని. బాధిస్తారా? బాధివని. అవమానాలే
వీణులకు నేను నా యేసయ్య మారుస్తాడు. ఆమేన్. మనుషులు మన బతుకులు మార్చలేరు, యేసయ్య మారుస్తాడు. యేసయ్య ఒక వ్యక్తిని మారిస్తే ప్రపంచానికి దీవెనకరంగా మారుతాడు, ప్రాంతాలకి సమాధానకరంగా మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక పర్సన్ గురించి ఇద్దరి గురించి చెప్తాను. మనం రాహేల్ లాగా చెప్పాలి. అక్కలతో కాదు పోరాడేది, బావలతో కాదు వేసేతోట పరిస్థితులపైన మనం పోరాడాలి. ఏమో జీవమణం గారు, ఎవరితో పోరాడాలి? పరిస్థితులపైన పోరాడాలి, విజయం పొందుకునేంత వరకు పోరాడాలి. అదే 32 అధ్యాయము 28 వచ్చింది చదవండి. అప్పుడు ఆయన ఆమెను చెప్పండి, చెప్పాలి, దగ్గర చెప్పాలి. హల్లెలూయా. వాళ్ళ ఆయన రాహేలు ఆయన యాకోబు గారు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తాను తెలుసా? ఇప్పుడు నేను పరిస్థితులను పోరాడాలి. గుర్తుపెట్టుకోండి, యాకోబు అన్న ఆశీర్వాదాలు పొందుకొని ఏసావును మోసం చేస్తే, ఏసావు యాకోబును చంపాలని చూస్తున్న సమయంలో పారిపోయి కొండ ప్రాంతంలో రాత్రి గడుపుతుండగా దేవుడు అతనితో మాట్లాడాడు. ఏసావుతో పోరాడలా. ఏసావుతో పోరాడా? పారిపోయాడు. అందుకని వాళ్ళ తాత మనసు అంట. నేను ఎప్పుడు యాకోబుది ఎవరి మనసు? వాళ్ళ తాత మనసు. ఏం మనసు? అయ్యా లోతు, మన ఇద్దరం బంధువులువి, మన ఇద్దరం ఎవరివి? నువ్వు నేను గొడవలు పడకూడదు. అసలు గొడవలు పడేది ఎవరండి? ఏ కుటుంబంలో అయినా సరే అన్నదమ్ములు సమాధానంగా ఉంటున్నారా? అక్క చెల్లెలు సమాధానంగా ఉంటున్నారా? ఏ కుటుంబంలో అయినా సరే. కానీ దైవభక్తి కలిగిన మనం మాత్రం అలాగనే ఉండాలి. స్తోత్రం. నేను చెప్తున్నాను, నీ ఇంట్లోకి ఎవరు వచ్చినా సరే ఓపెన్ ద డోర్. ఎప్పుడు తెలిసి ఉండాలంతే. నువ్వు పోవాల్సిన అవసరం లేదు, అక్కడికి కూడా పోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా రాని, నేను దేవుని కుమారుని, వెల్కమ్. అయితే సమాధానం ఇంపార్టెంట్. ఇక్కడికి ఎవరైనా రావచ్చు అంతే, మనకి ఈ రోజులే ఉండకూడదు అంతే. మనం చేసే పద్ధతి తాత్కాలికం అంతే. కానీ యేసయ్యతో ఉండే సమాధానము శాశ్వతమైంది. ఏ రోజు మనం ఈ భూలోకం విడిచిపెడతామో, ఆ భూలోకం విడిచిపెట్టిన ఆ సెకండ్ నుంచి లక్షల కోట్ల 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 సంవత్సరాలు యేసు ప్రభుతో మనం గడపాలి. ఇదే సత్యం. దానికోసమే ఆరాటం, దానికోసమే పోరాటం. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళన్నతో పోరాటం వచ్చింది, వాళ్ళన్నతో పోరాటం చేయలేదు, పారిపోయాడు. ఎందుకు తెలుసా? నేను పోరాడవలసింది మా అన్నతో కాదు, ఎవరితోటి? ఈ పోరాటంతో పోరాడాలి, ఈ వ్యతిరేకంతో నేను పోరాడాలి. వాస్తవానికి అప్పుడు కనుక వాళ్ళ అన్న ఎదిరించుంటే ఒక్కలే కదా, చంపడమో చచ్చిపోవటమో ఒక్కలే కదా. ఇప్పుడు ఏం చేసేది తెలుసా? పారిపోయాడు కాబట్టేసి మళ్ళీ వస్తున్నాడు. దగ్గర 20 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు. ఆ ఒక్క శత్రువు ఎంతమంది శత్రువులు అయిపోయారు? 400 మంది శత్రువులు అయ్యారంట. అంతే కదమ్మా? ఏసావు 400 మంది తీసుకొస్తున్నారు యాకోబు చంపడానికి. ఒక్కడు పోయాడు 400 మందితో కూడా ఒక్కడితోనే పోరాడని యాకోబు 400 మంది పోరాడతాడా? అందుకని ఎవరితో పోరాడాలి తెలుసా? ఇప్పుడు ఈ పరిస్థితుల నుంచి విడిపించడానికి సామర్థ్యం కలిగిన వాళ్ళు ఒక్కడే. ఆయన పేరే భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. ఆయన కాడకు పోయాడు, ఆయనతో పోరాడుతున్నాడు. 12వ అధ్యాయం హోషేయ గ్రంథం 4వ అధ్యాయం రాసి ఉంటుంది, చదవద్దు. మగసిరి కలిగిన వాడే పోరాడాడంట. ఏ సిరి? దానిలో మనం ఒకతనం చూపించాలమ్మా. పిల్లల్ని కొట్టే కాడ, భార్యలను తిట్టే కాడ కాదు. స్తోత్రం. హల్లెలూయా. అన్నతో గొడవ వచ్చినప్పుడు అన్నతో పోరాడలేదు. అన్నకి తనకి ఏ పోరాటం అయితే మధ్యలో ఉందో, ఏ పరిస్థితి అయితే ఉందో, ఆ పరిస్థితి పైన పోరాడాడు. చెప్పాలి,
విజయాన్ని పొందుకున్నాడు. పెద్ద చెప్పండి మా, పెద్ద చెప్పండి అబ్బాయి. విజయాన్ని పొందుకున్నాడు. అలాగనే మరొకసారి వాళ్ళ మామగారికి ఆయనకి గొడవ వచ్చింది. గొడవేం కాదు, ఆయన నిన్న మొన్నలాగా లేదు. ఆయన ముఖం, లాబాను ముఖం యాకోబును చూసినప్పుడు నిన్న మొన్నలాగా లేదు. కారణం ఏంటి? తను ఆశీర్వదించబడుతున్నాడు, ఈయన ఆశీర్వదించబడుతున్నాడు. ఆయన ఎంతైనా ఆశీర్వదించబడవచ్చు, కానీ ఈయన మాత్రం ఆశీర్వదించబడకూడదంట. అదే బాధ. ఇప్పుడు చాలామంది క్రీస్తు విరోధులు అన్నమాట. ఏంటంటే పాస్టర్ గారు మాత్రం కారులు దిగుతారు, కానీ పాస్టర్ గారు చర్చిలో ఉన్న వాళ్ళు మాత్రం కింద కూర్చోవాలంట. అంటే కారులో తిరగడంట, కనీసం బండి కూడా ఉండదంట వాళ్ళకి. ఇది నాకు చాలా రోషం. సహవాసం ఉన్న ప్రతి ఒక్కరు బహుగా దీవించబడాలి, బహుగా దీవించబడాలి. దానికోసం పోరాడు, రాత్రి పగలు పోరాడు. యేసయ్య నామానికి నీ ద్వారా అవమానం కలగకూడదు, దానికోసం పోరాడు. బంధకాల నుంచి విడిపించబడేంత వరకు పోరాడు, అనారోగ్యం నుంచి విడిపించబడేంత వరకు పోరాడు, ఆ విజయాన్ని పొందుకునే కోసం పోరాడు. క్రీస్తు విరోధి, క్రీస్తు ఎరగని వాడు మాట్లాడే మాటకి మీరు సమాధానం చెప్పేవారుగా మార్చబడాలి. ఒక గోలు మనకు ఉండాలి. స్తోత్రం. వచ్చింది మామతో పోరాడలా, ఎందుకు తెలుసా? మామతో దేవుడు పోరాడుతూ ఉంటాడంతే. ఆ పరిస్థితి పైనే పోరాడాలి, ఆ పరిస్థితి పైనే పోరాడాలి. ఏ పరిస్థితి అయితే కలిగి ఉన్నాడో ఆ పరిస్థితి పైనే పోరాడాలి. మరొకసారి ఒక గొడవ వచ్చింది. ఎవరికి గొడవ వచ్చింది? షేకెము ప్రాంత ప్రజలకి, షేకెము రాజుకి, షేకెము కుమారుడికి దీనా విషయమై గొడవ జరిగినప్పుడు లేవి షిమీలు పోయి షేకెము ప్రాంతంలో ఉన్న మగవాళ్ళందరినీ ఏం చేశారంట? చంపి పడేశారు. భయంకరమైన ప్రాబ్లం వచ్చింది. వాళ్ళతో మళ్ళీ పోరాడలా. ఏం చేశాడు? బాధకు కూర్చున్నాడు. అప్పుడు నేను దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం చేసావు? ఏదో తప్పు జరిగిపోయిందయ్యా కదా, ఆలోచించవాక లేచి చర్చికి వెళ్ళిపో. 35:1 ఆదికాండం 35:1 దేవుడు యాకోబుతో నువ్వు లేచి మందిరానికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు మందిరానికి వెళ్ళిపో. నువ్వు మందిరానికి వెళ్తేనే పరిస్థితులపైన విజయాన్ని పొందుకుంటావు. నీ కొడుకుల యొక్క బతుకు మార్చబడిపోయింది, నీ కుమార్తె యొక్క బతుకు మార్చబడిపోయింది, నీ బిడ్డల బతుకు మార్చబడిపోయింది, నీ బతుకు మార్చబడిపోయింది, నీ యొక్క ఇంటి పేరు నిలబడిపోయింది అనగానే వెనక ముందు ఏం ఆలోచించలేదు మా, లేచి వెళ్ళిపోయాడు. వెనక ముందు ఏం ఆలోచించలా, లేచి వెళ్ళిపోయాడు. ఈరోజు ఎంతమంది అలా చేయగలరమ్మా? పరిస్థితులపైన విజయాన్ని పొందుకుంటామన్న ఆలోచనే లేదు. ఏ కాడికి మనం చేసే పని ఏంటో తెలుసా? మనుషులపైనే విజయాన్ని పొందుకోవాలని, మనుషులపైనే సాధించాలని. మనం మనుషులపై సాధించే వాళ్ళం కాదు, పరిస్థితులపైన విజయాన్ని పొందుకునే వాళ్ళం. నువ్వు అలాగూ మార్చబడాలి. దానికోసం రోషం కలిగి ఉండు. నేను చెప్తున్నాను, ఏదో 4 రోజులు మంచి భక్తి చేసేసేసి ఆ భక్తి విషయంలో దేవుడు సహాయం చేయగానే మళ్ళీ వెనకబడిపోయి ప్రార్థనకు మానుకొని సమయానికి రాక ఆల్రెడీ పేర్లు లేవు, ఉపవాస ప్రార్థనలు లేవు, శుద్ధికర కుడికి లేవు, ప్రభు శరీరం తినడం లేదు, ప్రభు రక్తం త్రాగటం లేదు, వెనకబడిపోయినావు అనుకో, ఏం ప్రయోజనం? ఇప్పుడు నీకు బలం ఉంది, శక్తి ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటావు. దేవుడు ఏమండవు, ఒకరోజు వచ్చింది బలహీనపరచబడిపోతావు. ఆటోమేటిక్గా ఒక చిచ్చు బలహీనమైనట్టు, గాలి వచ్చి ఆగిపోయినట్టు, వర్షం వచ్చి ఆగిపోయినట్టు నీ బలమంతా అణిగిపోయింది. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఆదరణ కావాలి. యెషయా గ్రంథంలో నా దేవుడు చెప్తాడు, ముదిని వచ్చే వరకు ఎత్తుకుని వాడను నేనే. అప్పుడు దేవుడు నిన్ను ఆదరించాలండి, అప్పుడు దేవుడు నిన్ను బలపరచాలి. దానికోసం ఇప్పుడు నుంచే నువ్వు భక్తి చేయాలి. ఇప్పుడు నుంచే దేవుణ్ణి పక్కన పెట్టి పోరాటం కాదు, దేవునితో ఉంటూ పరిస్థితులపైన పోరాడాలి. హల్లెలూయా. అందుకని 4:7 రాస్తూ మాట్లాడతాడు. తిమోతి రాసిన పత్రిక, 2 తిమోతి రాసిన పత్రిక 4:7 2 తిమోతి రాసిన పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక 4:7 ఏ పోరాటం అంట? ఏం పోరాటం అమ్మా అన్న చెప్పాలి.
చెప్పండి పెద్దగా. మంచి పోరాటం. ఎవరితో ఎవరితో మంచి పోరాటం పోరాడాడు? పరిస్థితుల విషయంలో మంచి పోరాటం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం కాడ చదవండి. ఏ విషయంలో పోరాడాడో చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. జైల్లో ఆయన పోరాడాడు. జైలు నుంచి విడిపించబడటం కోసం పోరాడాడు. అన్యాయంగా దెబ్బలు తిన్నాడు, దాని విషయమై పోరాడాడు. ఎదురు తిరగల. అనేక మార్లు అనవసరమైన ప్రాణాపాయాల్లో ఉన్నాడు, దాని నిమిత్తం పోరాడాడు. ఇలా చదువుకుని పోతే అక్కడ చాలా ఉంటాయి. వీటన్నిటి విషయమై మంచి పోరాటం. మనం చేసేది మొత్తం తప్పే, కానీ దానికోసం పోరాటం. ఒక్క నిమిషం కూర్చొని ఆలోచిస్తే అవును కదా. నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా అండి. బైబిల్ పట్టుకున్న మనము, ఈ శ్వాసను పిల్లబడుతున్న మనం 4 సైడ్లు ఆలోచించాలి. నేను చేసిన తప్పేమో అన్న ఆలోచన ఫస్ట్ నీకు రావాలి. తర్వాత వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు, వాళ్ళు చేసింది కూడా కరెక్టే అన్న ఆలోచన మీకు రావాలి. తర్వాత సరేలే వాళ్ళు చేసిన తప్పు, దేవుడు వాళ్ళని దీవించును కాక అని చెప్పేసి అన్న మనసు మనకు రావాలి. నేను చెప్తాను దేవుని సేవకుడు, మీరు ఆలోచించండి. మంచి పోరాటం అదే. ఇంకా పౌలు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడాను. ఆ పోరాటానికి ఏం జరిగిందంటే 8వ వచనం. బా, ఇదేమా అసలు నేను పోరాటం. నువ్వు చనిపోయిందాక నీ బిడ్డలతో పోరాడాలమ్మా. నువ్వు చనిపోయిందాక నీ భర్తతో పోరాడాలి. నువ్వు చనిపోయిందాక నీ భార్యతో పోరాడాలి. అంతే, తప్పదు ఇంకా. అంతే. భార్య చేసే కొన్ని మిస్టేక్లు నేను అనుకుంటా ఉన్నాను, ఇవి మాకి నా విషయమై ఒక ధైర్యం, ఆయన ఎక్కడున్నా ఏదైనా సాధించగలడని. స్తోత్రం. కానీ నాకు ఒక ధైర్యం ఉంది, ఏమేమో ఎక్కడున్నా కానీ ఏది సాధించదని. దేనిలో చేయి పెడితే ఎట్ట పెడితే భయం మళ్ళీ నాకు. స్తోత్రం. పోరాటం తప్పదు. ఒకసారికి 4 సార్లు ఫోన్ చేసి గ్యాదర్ అయ్యి, అలా చేయకూడదమ్మా, ఇలా చేయాలి చెప్పుకుంటా మనం చచ్చిందాక మన భార్యలతోటి పోరాటం ఉంటుంది. మనం చచ్చిందాక మన భర్తలతోటి మనకు పోరాటం ఉంటుంది. పోరాటం కంపల్సరీ ఉంటుంది. అయితే ఆ పోరాటం కిరీటం పొందేంతగా మార్చబడాలి. కిరీటం పొందుకోవాలి. అట్టెట్ట కాదు, కిరీటం పొందుకోవాలి. లేకపోతే ఎందుకు పోరాడి? ఇంకా ఎందుకండి? నిన్న ఒక మెసేజ్, 12,000 కోట్లు సంపాదించారంట వాళ్ళ నాన్న. ఎన్ని కోట్లు చెప్పాలి? 12,000 కోట్ల రూపాయలు సంపాదిస్తే, నా కొడుక ఇంకేమందరూ మొత్తం నువ్వు చూసుకొని చెప్పేసి మొత్తం ఆయన పేరు మీద రాసేసాడు. రాసిన 3 రోజుల తర్వాత లేకపోతే 3 నెలల తర్వాత ఒకే ఒక తరుణంతే రోడ్డు వచ్చి పడ్డాడు. టిఫిన్ చేయడానికి డబ్బులు లేవు. నేను యూట్యూబ్లో కూడా దానిలో పెట్టాను, వాట్సాప్లో కూడా పెట్టాను, మన గ్రూప్లో. టిఫిన్ చేయడానికి డబ్బులు లేవు రోజు అని చెప్తాడు ఏడ్చుకుంటా. నా ప్రాపర్టీ 12,000 కోట్ల రూపాయలు, 12,000 కోట్ల రూపాయలు నా కొడుకు ఇచ్చేస్తే, నా కొడుకు బయటకు నెట్టేసేసాడు. ఏం చేసుకుంటాం? నువ్వు సంపాదించేది నీకోసం. ఆయన నాకు సంతోషం అంటాడు. ఆయన ఎందుకు తెలుసా? వాడి కోసమే నేను సంపాదించాను, వాడి కోసమే కదమ్మా. పరిస్థితులపైన పోరాడదాం, కిరీటం పొందుకునేందుకు పోరాడదాం. బిడ్డలను సక్రమైన మార్గం నడిపించుకుందాం, వాళ్ళకి పిల్లలకి పనులు నేర్పించుకుందాం. దేవుడు మంచి పోరాటం పోరాడి కిరీటం పొందుకునే కృపని మనకు దయచేయనుగాక. ఆమేన్. దేవుడి మాటలన్నిటిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.